welcome to Sister Things. I'm Amulya Velishala and she's my mother. మీకు అందరికి చాలా పరిచయం ఉంటుంది అనమాట. సో ఇవాళ వీడియో ఏంటి అంటే గూగుల్లో లైక్ ఎవ్రీ ఆల్టర్నేట్ సర్చ్ ఇస్ అబౌట్ మేనిఫెస్టేషన్ అండ్ విజువలైజేషన్ అండ్ వాట్ ఓపెన్ హీలింగ్ ఇట్లాంటివి అనమాట. సో ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది, చాలా స్టైల్ అయిపోయింది అనమాట మేనిఫెస్టింగ్ థింగ్స్ అని చెప్పి. సో నిజంగానే మేనిఫెస్ట్ చేస్తే అవుతుందా, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా పెద్ద కోర్స్లే చేసింది మా అమ్మ. మేం చేయలేదు, నేను మా అక్క వీఆర్ నాట్ ఇన్ టు దిస్. మా అమ్మ పుణ్యమా అంటూ మేము వీ డిడ్ దిస్. సో అమ్మ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ చేసింది, హోపోనోపోనో హీలర్ అనమాట. షీ డిడ్ దాట్ కోర్స్ యాజ్ వెల్. సో ఇవాళ నేను ఐఎమ్ గోనా ఆస్క్ యూ, వాట్ డిడ్ యూ లెర్న్? అసలు మేనిఫెస్టేషన్ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనకి ఏమొస్తుంది? టెల్ మీ, వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్? సో బై ద వే, షీ ఈజ్ మై మదర్, వాసవి వెల్శాల. హలో. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు మనం వింటున్నాం నాన్న, నవ్ డేస్ వింటున్నాం. ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న సబ్జెక్టే. ఓకే. యద్భావం తద్భవతి. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుగులో అట్లా అంటారు అనమాట. తెలుగులో అట్లా అనటం కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం. అట్రాక్షన్ అది, దానికి మనకు ఎప్పుడో చెప్పారు భగవద్గీతలో, యద్భావం తద్భవతి. ఏది భావన చేస్తామో అదే మన భవిష్యత్తులో ఉంటుంది. ఇంకా వీటికి అన్ని రిలేటెడ్గా కర్మాస్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ గ్రావిటీ, చాలా ఇప్పుడు ఈ సీక్రెట్ బుక్ వచ్చాక తర్వాత ఇప్పుడు ఇవన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. బేసిక్గా ఇవన్నీ మనకు పూర్వం ఎప్పుడో మన పెద్దలు చేశారు, ఋషులు చేశారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. ఏం చెప్పారు? తద్భవతి అనే చెప్పారు. మన భావన ఏదైతే గట్టిగా మనం ఏ భావన చేస్తామో, ఏ ఆలోచన చేస్తామో అదే మన భవిష్యత్తులో ఉంటది. ప్రాపర్ గా డైలీ ఒక మనిషి 60,000 నుంచి 70,000 ఆలోచనలు చేస్తారంట. వాటిల్లో అన్ని వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని ఏవైతే మనం గట్టిగా అనుకుంటామో, బలంగా కోరిందే భవిష్యత్ అన్నట్టు గట్టిగా ఏది అనుకుంటామో మనము, అవి మన జీవితంలోకి వస్తాయి. సో నిన్న అనుకున్నాయి అలా అవుతున్నాయి అంటావు? నిన్న అనుకున్నాయే కాదు, నిన్నటి రోజుల్లో అనుకున్నాయి ఇవాళ ఖచ్చితంగా. ఇవాళ మనం ఇట్లున్నామంటే నిన్న ఇవన్నీ మనం కోరుకున్నాం కాబట్టి ఇవాళ ఇట్లా ఉన్నాం మనం. సో ఇవాళ ఏమైనా అయింది అంటే మనకి నిన్న మనం ఏదో ఇబ్బంది చేసాము, ఎవరికో ఇబ్బంది కలిగించాము కాబట్టి అది మనకు వస్తుంది. ఈ రోజు మనం ఏది మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా అది యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది నాన్న. మళ్ళీ అది రెట్టింపుగా మన దగ్గరకు వస్తుంది. అది రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, 10 ఏళ్ళకి వస్తుందా, నెక్స్ట్ జన్మకు వస్తుందా, యు డోంట్ నో, బట్ వస్తుంది. అయితే 7 జన్మలు ఉన్నాయంటావు? కొన్ని విషయాలు అంత తెలియదు నాన్న, మనకు అంత డీప్గా వెళ్ళొద్దు. ఏవైనా నేర్చుకోవాలి, కొంతవరకు యూజ్ చేసుకోవాలి, మన వాళ్ళకి అవసరం అయితే హెల్ప్ అవ్వాలి, వదిలేసేయాలి. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సినవి వస్తాయి అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, వెల్త్, జాబ్, వాట్ ఎవర్, ఇవన్నీ వస్తాయా? ఇప్పుడు నేను కూర్చొని మేనిఫెస్ట్ చేస్తున్నాను. మేనిఫెస్ట్ చేయడం అంటే సృష్టించుకోవటం. మేనిఫెస్ట్ చేయటము అని అంటే మనకు కావాల్సిందని పొందటం, ఫిజికల్గా పొందటం. ఏదైనా, ఏ వస్తువైనా ఏదైనా 2 సార్లు సృష్టించబడుతుంది నాన్న ప్రపంచంలో. ఒకటి మన ఊహల్లో, నెక్స్ట్ ఫిజికల్గా మన దగ్గర. మొదలు మన లోపలికి వచ్చినాకనే మన థాట్స్లోకి మన దగ్గరకు వస్తుంది. కాకపోతే ఏంటి అంటే చాలా వరకు కొన్ని అన్కాన్షియస్గా మనకు జరిగిపోతుంటాయి. ఇప్పుడు పొందిన వాళ్ళందరూ ఇవన్నీ గట్టిగా చేశారా అందుకే వచ్చిందా అని అంటే కాదు, కొన్ని అన్కాన్షియస్ కొంతమందికి జరిగిపోతుంటాయి. ఇప్పుడు మనం కావాలి ప్రత్యేకంగా అని అంటే మనము దీనికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేయాలి. అంత మనసుతోనే ఉంటది నాన్న. ఒక్క మనసు తోడనున్నది సకలం, తిక్కబట్టి నరులు తెలియలేరు, ఇక్క మెరిగినడోన్ ఒక్కటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు చెప్పారు. మనస్సే నాన్న. తెలుగులో చెప్పవా ఇప్పుడు ప్లీజ్? నాకు కూడా అర్థం ఏం కాలేదు. మనసుతోనే సకలం ఉంది, మనసులోనే సకలం ఉంది. మన మనసుని ప్రాపర్గా ఒక విషయం మీద, ఒక దాని మీద పెడితే
మన భావనలన్నీ దానికి తగ్గట్టుగా ఆ ఫ్రీక్వెన్సీలో మనం చేయగలిగితే మనం ఏదనుకుంటామో అది వచ్చేస్తుంది నాన్న. ఇప్పుడు మన మన దగ్గరికి ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంటది? మన ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీలో హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ రెండు ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీ అనేది భగవంతుడికి సంబంధించింది. అంటే ఇక్కడ ఎంతసేపు ప్రేమ, కరుణ, థ్యాంక్ యూ, కృతజ్ఞత, పాజిటివ్ థింగ్స్. లవ్, పాజిటివ్ థింగ్స్, లవ్, ఫర్గివ్నెస్, క్షమించటం, అందరితో మంచిగా ఉంటాం. ఇంకా కిందికి వచ్చేసే వరకల్లా కోపము, ద్వేషము, చికాకు, భయము, మనకి ఇవి చాలా ఫాస్ట్ గా వస్తాయి కదా. ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కింద ఫ్రీక్వెన్సీలో ఉండి ఈ ఫీలింగ్స్లో ఉండి భయంలో, బాధలో, చికాకులో ఉండి మనం అది కావాలి అని అనుకుంటే అది రాదు నాన్న. సో మనం ఎప్పుడు ఈ హై ఫ్రీక్వెన్సీలో ఉండగలగాలి. ఉండగలగాలి అని సో అంటే ఎప్పుడు ప్రేమిస్తుండాలి. ప్రేమిస్తూ ఉండాలి అంటే ప్రేమగా ఉండాలి. అన్నిసార్లు వీలవకోకుండా ప్రయత్నపూర్వకంగా చేయగలగాలి. ప్రేమగా ఉండాలి, ప్రతిదానికి థ్యాంక్ఫుల్ ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి ప్రతిదానికి. ఐన్స్టీన్ గారు రోజు 100 అడుగులు వేస్తూ 100 థ్యాంక్ యూలు చెప్పేవారంట. రోజుకు 100 థ్యాంక్ యూ చెప్పాలా? ఖచ్చితంగా. చాలా వాటిల్లో ఎవరైనా ఏ పనైనా చేసే ముందు అది జరిగిపోయింది అని థ్యాంక్ యూ చెప్పటం చూశాను నేను నేర్చుకున్నాను అది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనము ఆనందం, లైక్ అట్రాక్ట్స్ లైక్ లాగా మనం ఆనందంగా ఉన్నప్పుడు మనకు ఆనందంగా కావాల్సినవి వస్తాయి. మనం ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోవాలి. సి ఇప్పుడు చూడు నాన్న, ఇప్పుడు నువ్వు ఏ నెంబర్ డయల్ చేస్తే ఆ నెంబర్కే వెళ్తుందా? వేరే నెంబర్కి వెళ్తుందా? ఆ నెంబర్కే పోద్ది. మరి ఎట్లా పోతుంది? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టే కదా. ఫోన్ నెంబర్ ఫ్రీక్వెన్సీ అంటావు. ఫోన్ నెంబరే కాదు నాన్న, టీవీ ఛానల్ అయినా సరే ఏ ఛానల్ పెడితే ఆ ఛానలే చూస్తామా, వేరేది చూస్తామా? సో నువ్వు ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నావో ఆ స్టేట్కి సంబంధించినవి నువ్వు పొందగలుగుతావు. అంటే నువ్వు ఇప్పుడు హ్యాపీ స్టేట్లో ఉంటే నువ్వు అది అట్రాక్ట్ చేయగలుగుతావు. అట్లా ఇప్పుడు నువ్వు ఒకటి పొందాలి అని అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, జాబు, ఇల్లు, కారు, హెల్త్, మనీ, ప్రాపర్టీ, లైఫ్ పార్ట్నర్, ఎవ్రీథింగ్. ఏవి కావాలనుకున్నా ముందు బీ హ్యాపీ. అవి వచ్చాక నేను హ్యాపీగా ఉంటాను కాదు. హ్యాపీ అంటే అవి వస్తాయి ఖచ్చితంగా. హ్యాపీగా ఉండటానికి నీ దగ్గర 1000 కారణాలు ఉన్నాయి. అది మనం మర్చిపోతాం, గ్రాంటెడ్గా అంటే తీసుకుంటాం. అది వస్తే ఇంకా హ్యాపీ ఉంటాం అని అనుకుంటాం కానీ ముందు నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ముందు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండు, అది వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. సో వాట్ ఈస్ హోపోనోపోనో? అసలు ఏంది ఆ ప్రేయర్ ఏంటి? వాట్ ఈస్ ఇట్? హోపోనోపోనో అనేది ఒక యూనివర్సల్ ప్రేయర్ అన్నమాట. అది ఏంటంటే బ్రీఫ్గా అది హవాయన్ ప్రేయర్. హ్యూలెన్ అని ఒక డాక్టర్, ఆయన థెరపిస్ట్ అన్నమాట. ఆయన బేసిక్గా మెంటల్లీ ఇల్ పేషెంట్స్ దగ్గర హాస్పిటల్కి వెళ్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఎవరు పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాడు, మెడిసిన్ ఇవ్వడు. ఆయన మాత్రం ఆ ఫైల్స్ తీసుకొని ఆ ఫైల్స్ని చూస్తూ విత్ ఫీల్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఫైల్స్ చెప్తాడా? ఫైల్స్లో ఆ పేరు చూసుకుంటూ వాళ్ళకి చెప్తాడు అనమాట. అట్లా సో చెప్తూ అది ప్రార్థన ప్రేయరా? చేస్తాడు. అది ప్రేయర్. ఐఎమ్ సారీ, నేను ఏం చేసినా సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, క్షమించండి, థ్యాంక్ యూ, నన్ను క్షమించినందుకు, ఐ లవ్ యూ అనే ఆయన మాటలు ఏం చెప్తాడు. చేయలేగా వాళ్ళని. వాళ్ళని ఆయన ఏం చేయలే, వాళ్ళ ఆ వ్యక్తిగా తను ఊహించుకొని నా నా కర్మ డిలీట్ చేయండి అని అడుగుతాడు అనమాట. ఇది బేసిక్గా ఇప్పుడు కొత్తగా హోపోనోపోనో ప్రేయర్ అంటున్నాం కానీ పూర్వం మనం చేసేది. ఇది మనం కూడా ఉంది పూజ పూర్వం మనకి. మనము దేవుడి దగ్గరికి వెళ్ళగానే మనకు మన నానమ్మ, తాతయ్యలు, మన అమ్మ వాళ్ళు ఏం చేపిస్తారు, చంపలు వేసుకోవటం, దేవుడి దగ్గర గుంజీలు తీయటం, థ్యాంక్ యూ చెప్పటం, మనకు కావాల్సింది చెప్పటం, ఇవన్నీ మనం చేసేవే. కాకపోతే ప్రాపర్గా దీనికి వర్డింగ్స్ ఉన్నాయి, మనకేమో ఫీల్తోనే ఉంటుంది అంతే. మనం చేసేదే అది. అది ఆ ప్రేయర్ చేస్తే వాళ్ళందరూ హీల్ అయిపోయి ఒక 6 months 1 yearలో హాస్పిటల్ అంతా ఖాళీ అయిపోయింది. అందరు పేషెంట్స్ మంచిగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు గూగుల్లో సర్చ్ చేస్తే డాక్టర్ హ్యూలెన్ ఆయన గురించి సర్చ్ చేస్తే ఈ స్టోరీ అంతా ప్రాపర్గా వస్తుంది నీకు. ఇది ఇది నిజం, ఇది జరిగింది. సో అప్పటి దట్స్ నుంచి యాక్చువల్లీ మిరాకిల్. అప్పటి నుంచి చాలా మంది ఈ వర్డ్స్, ఈ 4 వాక్యాలు ఉపయోగిస్తూ మనం కూడా చేసుకోవచ్చు నాన్న, ఏం లేదు. ఇప్పుడు మనము ఆ పదాలు చేసి పశ్చాత్తాపడటం. ఇప్పుడు రోజు అది అంటూ ఉండాలా? మనకి ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి మన పేరెంట్స్కి, మన తోడబుట్టిన వాళ్ళకి, మన అయిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి
మనకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, తెలిసి తెలియక మనం ఏదో ఒక ఇబ్బంది కలగజేస్తూనే ఉంటాం. కావాలని ఏం చెయ్యము. కొన్నిసార్లు కావాలని చేసేవాళ్ళు ఉన్నారు. చాలా ఉంటాయి కదా ప్రపంచంలో. హ్మ్. అట్లా ఏవి జరిగినా కూడా నిన్నటి రోజుల్లో హ్మ్. అవేమైతాయంటే మళ్ళీ మనకొస్తాయి హ్మ్. రేపటి రోజు. అవి ఈ జన్మకో, వచ్చే జన్మకో వస్తాయి గదా! హ్మ్. అవి రాకోకుండా వాటిని మనము పలచన చేయటం, డైల్యూట్ సో, చేయటం. ఇవాళ నేను అంటే కావాలని పోయి ఒకడిని కొట్టి, కూర్చొని ఓపెన్ ప్రేయర్ చేస్తే అట్లా రేపు కాదు. నాకుండదా? తప్పు. అది తప్పు. అట్లా కాదు. జరిగిపోయిన వాటిని డైల్యూట్ చేసి ఇప్పుడు నిన్న ఏదో చేశాం కాబట్టి ఇవాళ మనం మునిగిపోయే కర్మ ఉందనుకో నాన్న, హెల్త్ వైజ్ ఇబ్బందో, మనీ వైజ్ ఇబ్బందో ఏమన్నా ఉందనుకో, హ్మ్. ఈ ప్రేయర్ చేసి ఈ మాటలనే కదా పశ్చాత్తాపడి భగవంతుడా నా వల్ల ఏదో జరిగింది తప్పు. నన్ను క్షమించు తండ్రి అని చెప్పి అసలు విత్ ఎమోషన్ కళ్ళ నీళ్ళతోటి మనము ప్రార్థన చేస్తే అది కరిగిపోతది మన కర్మ. బ్యాడ్ కర్మ కరిగిపోతది. కరిగిపోయి మునిగిపోయేది ఉంటే కాళ్ళు తడిచి బయటపడిపోతాం. హ్మ్. యెస్. సో, వాట్ ఈస్ హోపోనోపోనో అండ్ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదని చెప్పారు మన పెద్దవాళ్ళు. అదే పెద్ద ప్రాయశ్చిత్తం మనం చేసే తప్పులకి. సో, ఇప్పుడు నేను అడిగే అన్నీ పాత కాలంలో ఉన్నాయంటావు. మనకు మన పెద్దవాళ్ళు పూర్వం చెప్పినవే ఇవన్నీ. హ్మ్. కొత్తగా ఇప్పుడు ప్రాచుర్యంలోకొచ్చాయి. వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు చెప్తుంటే ఇదే ఏదో ఓ అని ఎగురుతున్నారు మన వాళ్ళందరూ. కానీ మనకున్న ఇవన్నీ. మనమే మర్చిపోయాం. కొన్ని దశాబ్దాలుగా మనం మర్చిపోయాం అంతే. కానీ కొంతమంది ఇవి ఆచరించిన వాళ్ళున్నారు. ఆచరిస్తూ వాళ్ళ జీవితాన్ని ప్రాపర్‌గా తీర్చిదిద్దుకొని, వాళ్ళకి కావాల్సినట్టు ఒక పెయింటింగ్ లాగా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వాళ్ళున్నారు. హ్మ్. ఆ! సో, లా ఆఫ్ అట్రాక్షన్‌కి, హోపోనోపోనోకి ఏమన్నా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది నాన్న. ఆ! ఇప్పుడు మనము లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు, ఒకటేదైనా కావాలనుకున్నప్పుడు మనం ఈ హోపోనోపోనో కూడా రెగ్యులర్‌గా చేస్తే మనకు అడ్డుపడే ఏవన్నా కర్మాస్ ఉంటే తొలగిపోతాయి. ఇప్పుడు మనం ట్రాఫిక్‌లో ఎళ్తుంటే ఏదన్నా అడ్డం వస్తుంటది గదా! ఈ హోపోనోపోనో చేయటం వల్ల దానికదే క్లియర్ అయిపోతుంటది. సో, ఇప్పుడు నాకు కార్ కావాలనుకో, ఐ హావ్ కార్ అనుకోవాలా? లేకపోతే ఐ వాంట్ కార్ అనుకోవాలా? ఐ విల్ గెట్ కార్ అనుకోవాలా? ఏమనుకోవాలి? ప్రాపర్ మేనిఫెస్టేషన్. పద్ధతి ఉంటది నాన్న. హ్మ్. ఇది ఒక సబ్జెక్ట్. హ్మ్. ఇవి లెసన్స్ లాగా. మనం నేర్చుకొని, మనము అన్నీ ప్రాపర్‌గా చేస్తే ఖచ్చితంగా వస్తది. కార్. కానీ అన్నీ వస్తాయా అనే క్వెషన్ ఉంటది కొంతమందికి. అన్నీ అంటే ప్రకృతికి విరుద్ధంగా ఏవి జరగవు. హ్మ్. సమ్ థింగ్స్. ఇప్పుడేదో బిల్డింగ్ ఎక్కి నేను దూకుతా నాకేం కావద్దు అనంటే నో. అట్లా కాదు. అది లా ఆఫ్ గ్రావిటీ. లాస్ చాలా ఉంటాయి భూమి మీద. అట్లా కాదు. ప్రాపర్ ఇప్పుడు నువ్వు అన్నావు కార్ అన్నావు, ఇల్లు అన్నావు, డబ్బులన్నావు, పెళ్ళన్నావు, పిల్లలన్నావు ఇట్లాంటివి ఏవైనా సరే హ్మ్. వి క్యాన్. మనం సాధించుకోవచ్చు మన ప్రయత్నంతోటి. హ్మ్. సో, ఏం చేయాలి? నువ్వే అనుకున్నావు నాన్న. ఇప్పుడు కార్ గురించే మాట్లాడావు. ప్రాపర్‌గా ఒక కార్ కావాలి, ఒక జాబ్ కావాలి, లేదు అనంటే మనీ కావాలి, సమయం ఇట్లాంటివి ఉంటే మనం ఫస్ట్ హోపోనోపోనో ప్రాక్టీస్. రోజు. రోజు హోపోనోపోనో ప్రాక్టీస్‌తో పాటు రిపిటేషన్ ఆఫ్ విష్. మన కోరికని ఎంత రిపీటెడ్‌గా మనం మాట్లాడతామో, ఎంత రిపీటెడ్‌గా మనం రాస్తామో. హ్మ్. నెక్స్ట్ గ్రాటిట్యూడ్. హ్మ్. హోపోనోపోనోలో లేసింది గ్రాటిట్యూడ్ ఉంది గదా! ఉన్నా సరే గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇస్ అనేది కంపల్సరీ. లేసింది మొదలు పండుకున్న దాకా మనకున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పటం అనేది అది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మనం రోజు మొత్తం ఎన్ని థ్యాంక్ యూలు చెప్పుకుంటుంటే మన విష్ అంతా మన దగ్గరికి రావటానికి మనకు మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం. హ్మ్. ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి నాన్న. మనం ప్రాపర్‌గా అవి ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే ఇప్పుడు నువ్వు అన్నావు కదా! కారుంది అంటే కారొచ్చి ఇంటి ముంగల ఉంటది అనేది కాదు. కారు మనకి ఫిజికల్‌గా రావటానికి ఆ యూనివర్స్ మనకు మార్గాలు చూపిస్తది. మార్గాలు చూపియొచ్చు. మనం ఆ ప్రయత్నము చేయొచ్చు. లేదా ఎవరైనా గిఫ్ట్ చేయొచ్చు. హ్మ్. మనకి ఇది రావచ్చు. బావుంది. ఏ ఏమైనా జరగొచ్చు. హ్మ్. మనము జస్ట్ మనం అందులో ఉన్నట్టు ఆర్ డ్రైవింగ్. మనం డ్రైవింగ్ చేస్తున్నట్టు మన విజువలైజేషన్. విజువలైజేషన్ ఈజ్ ఆల్సో మెయిన్ థింగ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. కళ్ళు మూసుకొని విజువల్ చేయటం. చెప్పాను కదా! ఒకసారి మన ఊహల్లో సృష్టించబడతది. తర్వాత ప్రాపర్‌గా సో, ఫిజికల్‌గా మన దగ్గర ఉంది సృష్టించబడతది. అని విజువలైజ్ చేసుకుంటే అదొస్తది. కావాల్సింది హ్మ్. ప్రెజెన్స్‌లో మనం ప్రెజెంట్‌లో పెట్టుకోవాలి మన విష్‌ని. హ్మ్. వస్తది కాదు, వచ్చింది. నా విష్ నాకు వస్తే నేను ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతానో హ్యాపీగా ఫీల్. అది ఇప్పుడు ఫీల్ అవ్వగలగాలి మనం.
తదాస్తు దేవతలు ఉంటారు ఎక్కడో. ఇది కూడా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది కూడా మనకు వెనకట చెప్పారు. తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారని. వస్తది వస్తది అంటే తదాస్తు అన్నప్పుడు వస్తది ఫ్రీక్వెన్సీలోనే ఉంటాం. వచ్చింది. సో అది అప్పుడు మనం తదాస్తు పొందాము అంటే వచ్చేసిందా? పొందాము పొందాము. నైస్. ఇది ఉంది నాన్న ప్రపంచంలో. మన మనసే వేమన గారు చెప్పినట్టు మన మనసే అన్నిటికీ మూలం. సో ఇప్పుడు అమ్మ చెప్పింది కదా, ఇట్లాంటివన్నీ విషయాలు కూడా లైక్ చిన్న చిన్న వీడియోస్ లాగా, లైక్ ఒక్కొక్క టాపిక్ ని చిన్న చిన్న వీడియో లాగా వీ హ్యావ్ వీడియోస్. ఐల్ అప్లోడ్ దెమ్ డే బై డే. ప్లీజ్ డూ చెక్ దెమ్ ఆల్సో. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే యూ కెన్ జస్ట్ రిఫర్ దట్ వీడియో అండ్ ఐఎమ్ ప్రెట్టి షూర్ యూ విల్ గెట్ సమ్ సొల్యూషన్. షిల్ గివ్ యూ ద సొల్యూషన్. మంచి ప్రాపర్ గా అంటే లైక్ ఏదో ప్రాపర్ మీకు ఇది అయింది దీనికి సొల్యూషన్ ఇస్తా అన్నట్టు కాదు, కానీ ఆ వీడియో వింటే నీకు ఏదో ఒక ఐడియా అయితే వస్తుంది. లైక్ యూ విల్ బీ సమ్ పాజిటివ్ జోన్ లో ఉండడమో ఏదో ఒకటి అయితే అవుతుంది. ఇట్ విల్ ఫర్ షూర్ హెల్ప్ యూ. సో చూసేయండి అవి కూడా. So yes, I meant to say we'll see you in another video. Bye bye. థ్యాంక్ యూ.